ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన నేను ఈ యొక్క సృష్టి విషయం చెప్తానని నేను మీకు చెప్పడం జరిగింది. ఫస్ట్లో స్టార్ట్ చేసాం, తర్వాత ఎన్నెన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. తర్వాత మొన్న లాస్ట్ చెప్దామనేటప్పుడు కూడా ఇంకొక అధ్యాయము వచ్చిన అపోస్తల కార్యాల్లో కూడా నేను మీకు చూపించాను, నాకు చదివినప్పుడు కనిపించిందని. కాబట్టి ఈరోజు లాస్ట్గా ఆ యొక్క విషయాన్ని పూర్తి చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఎప్పటి నుంచో మనం మొదలెట్టుకున్న సబ్జెక్ట్ అవ్వట్లేదు. అదేంటంటే దాని విషయానికి ఒక చిన్న క్లాక్ తీసుకొని మీ ముందు పెట్టడం అనేది జరిగింది. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్పానంటే యెహోషువ టైంలోని ఈ యొక్క సృష్టి అంతా కూడా ఒకరోజు ఆగిపోయిందని చెప్పాను. కానీ విషయం ఏంటంటే ఒకరోజు అంటే దేవుడు భూమండలం చేసింది మొదలుకొని ఇప్పటిదాకా స్టిల్ ఇప్పటిదాకా కూడా ఏ రోజు కూడా ఆగలేదు. ఒకే ఒక రోజు ఆగింది. ఆ ఒకే ఒక రోజు కూడా యెహోషువ టైంలో ఆగింది. కానీ విషయం ఏంటంటే పూర్తి టైము, పూర్తి కాలం మనం అక్కడ ఆగలేదు. సగం కొన్ని గంటలు, ఒక 10 గంటలు అక్కడ తేడా వచ్చింది. కానీ నేను ముందు నుంచి కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. వీళ్ళు లోయలోకి యుద్ధమునకు యెహోషువ వాళ్ళ యుద్ధమునకు దిగడం, తర్వాత యెహోషువని శత్రువులు వెంటాడడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇక యెహోషువ ఏం చేయాలో తెలియక వెంటనే అక్కడికక్కడ చీకటిని రమ్మని, సూర్యుని ఆగిపోమని ఆ యొక్క సృష్టికి ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే సృష్టికి ఆజ్ఞాపించాడో వెంటనే అక్కడ దేవుడు తన యొక్క శత్రువుల మీద పగ తీర్చుకునేదాకా దేవుడు ఆ సృష్టిని ఆఫ్ చేశాడు. అక్కడంతా కూడా చీకటిమయం అయిపోయింది. సరే, ఆ విషయాన్ని కూడా చదివాను. బైబిల్ యొక్క విషయాన్ని కూడా నేను మీకు అధ్యాయాలు వచనాలతో సైతం పెట్టడం అనేది అన్నీ కూడా జరుగుతున్నాయి. అలానే నిన్నటి దినాన్ని కూడా చదివాను. ఏంటంటే 2వ రాజులు 20వ అధ్యాయము 1 నుంచి చివరి లాస్ట్ దాకా కూడా నేను చదివి అక్కడ ఆఫ్ చేసి దీని యొక్క వివరాన్ని మరుసటి దినం ఇస్తానని కూడా చెప్పాను. విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కొన్ని గంటలు ఆగింది, ఒక 10 గంటల తేడా వచ్చింది. అక్కడ 10 గంటల తేడా ఎక్కడ వచ్చింది అని అంటే గనక, అంటే అప్పటికి యెహోషువ వాళ్ళ మీదకి ఇంకా యుద్ధానికి రాలేదు. ఇంకా వీళ్ళు రావడము, వాళ్ళ తరవడము, ఈ యొక్క దినచర్యలు ఏంటంటే సగం టైము ఒక 10 గంటలు అయిపోయింది. అక్కడ ఒక 10 గంటలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత యెహోషువ ఏం చేయాలో తెలియక ఇలా చెప్తే అక్కడి నుంచి ఆగిపోయింది సృష్టి. ఎక్కడి నుంచి ఆగిపోయింది? అక్కడి నుంచి ఆగిపోయింది. ఇప్పుడు నేను ఏదైనా ఒక ట్రైన్ ఎక్కాలన్నా, లేకపోతే ఒక బస్సు ఎక్కాలన్నా, లేకపోతే ఒక వెహికల్ ఏదైనా నేను ఎక్కాలి అని అనుకున్నప్పుడు నేను ఈ రోజులో ఏ టైం వెళ్ళినా సరే ఈ రోజు వెళ్ళానని చెప్తాను. కానీ ఈ రోజులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ యొక్క ట్రైన్ కానీ, లేకపోతే ఫ్లైట్కి సంబంధించిన ఏరియాలో అక్కడ కానీ, లేకపోతే బస్ స్టాప్లో కానీ అక్కడ ఉన్నానని చెప్పను కదా. ఎందుకంటే అంతంత టైం మనం ఉండము. సగం టైం మన ఇంట్లో ప్రిపేర్ అవ్వడానికి, సగం టైం అక్కడ వెయిట్ చేయడానికి ఇదంతా సరిపోద్ది. కానీ ఫైనల్గా మనం ఏం చెప్తాం? నేను ట్రైన్లో ఉన్నాను, నేను బస్సులో ఉన్నాను, నేను ఫ్లైట్లో ఉన్నాను. ఇలాగా మనం ఎక్కే వాహనం ఏదై ఉందో, మనం చేసే ప్రయాణం ఏదై ఉందో దాని యొక్క వివరాన్ని మనం చెప్తాం తప్ప, నేను ఇంటికాడ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాను, లేకపోతే ఎర్లీ మార్నింగ్ 5:30కి లేసాను, ఇవన్నీ చేసుకున్నాను, తర్వాత బ్యాగ్ సర్దుకున్నాను, బీరువా సర్దుకున్నాను, ఇవన్నీ మనం చెప్పం కదా. ఫైనల్గా లాస్ట్లో ఏం చేస్తాం? టూర్ వెళ్తున్నాం, బయటికి వెళ్తున్నాం, అక్కడ అది మాత్రమే మనం చెప్తాం. అప్పటికి మన సమయం ఎంత అయిపోద్ది? ఒక సగం గడిచిపోతుంది కదా. అలాగే ఇక్కడ కూడా గడిచిపోయింది. ఇక్కడ యెహోషువ టైంలో కూడా గడిచిపోయింది. ఎన్ని గంటలు గడిచిందంటే 10 గంటలు గడిచింది. ఈ 10 గంటల నుంచి తర్వాత వీళ్ళ రావడం, చేయడం, ఆపేమండం అక్కడి నుంచి ఆగిపోయింది అనమాట. అంటే చూడండి, నేను ఈ పెన్నుల దగ్గర పెట్టుకోను, అంతమాట వెతుక్కుంటూ ఉంటాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మార్నింగ్ నుంచి 6 మార్నింగ్ నుంచి ఈ టైం దాకా అయిపోయింది యెహోషువ టైంలో. ఇక్కడ నుంచి యుద్ధము స్టార్ట్ అయింది. ఇవన్నీ ఆఫ్ చేశాడు. మరి ఇక్కడ నుంచి 10 దాకా అయిన ఈ 10 గంటలు ఉండాలి కదా. అంటే ఇక్కడ 10 గంటలు రాలేదు, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఇక్కడైతే
ఒక 5 అవర్సే వచ్చింది. ఒక 10 అవర్స్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ దాకా తీసుకోవచ్చు. కాబట్టి అలాగా ఇక్కడ నుంచి వాళ్ళు ముందు బయలుదేరిపోయిన తర్వాత అంతా అయిన తర్వాత సగం టైము నుంచి ఈ సృష్టి ఆగింది. ఇంకొక సగం టైం ఎక్కడ ఆగిందంటే హిజ్కియాకి మరణకరమైన రోగం వస్తుంది. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిన తర్వాత హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిన తర్వాత దేవుని ప్రార్థన చేస్తాడు హిజ్కియా. యెషయా ప్రవక్త చేత పంపించి నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, అలా ఇలా అని అన్నీ చెప్తారు, మనకు తెలుసు ఆ విషయం. ఆ తర్వాత హిజ్కియా గోడ తట్టుకెళ్ళి రూమ్లోకి వెళ్ళి గోడ తట్టు తన ముఖం పెట్టుకొని ప్రేయర్ చేస్తాడు. అసలు ఏంటి విషయం ఏంటి, నేనేమన్నా నీ పట్ల అసలు ఎలా ఉన్నానో నీకు తెలీదా, నాకింత భయంకరమైన వ్యాధి ఏంటి, నాకు ఇలాంటి మరణం ఏంటి. రాచపుండు అని అంటే ఒక విధంగా చెప్పాలంటే క్యాన్సర్ వ్యాధి అని కూడా మనం అనుకోవచ్చు కాదు. అప్పటికి జబ్బులు, అప్పటి మాటలు, అప్పటి యొక్క తీరు వేరువేరుగా ఉండే కాబట్టి ఇప్పుడు దాన్ని రాచపుండు అంటే తగ్గలేని పుండు అంటే ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ఉంటుంది అనమాట. దాన్ని ఒక విధంగా చెప్పాలంటే క్యాన్సర్ పుండు అని అనొచ్చు. కాబట్టి ఇలాగా అతనికి వచ్చినప్పుడు నేనేం పాపం చేశాను, నేనేం దోషం చేశాను అని చెప్పి ఇతని దగ్గర నాకు ఒక విషయం నచ్చుతుందండి. హిజ్కియా దగ్గర ఒక విషయం నచ్చుతుంది, ఒక విషయం నచ్చదు. అన్నీ పాజిటివ్గానే ఉండవు, అన్నీ నెగిటివ్గానే ఉండవు కదా. అలాగా ఏమనంటాడే గోడ తట్టుకెళ్ళి ప్రార్థన చేసుకొని చక్కగా దేవునితో తన మనవేదో తను చేసుకుంటాడు, తన దుఃఖం ఏదో తను పడతాడు, తన యాతన ఏదో తను పడుతూ ఉంటాడు. కానీ ఒక మాట అంటాడు, ఇదిగో దేవా యథార్థ హృదయుడునై. ఈ మాట చాలా వండర్ఫుల్ అనమాట. అసలు దేవుడితోటి ఇలాంటి మాట చెప్పుకోవడానికి గట్స్ ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి తెలుసు. అసలు యథార్థ హృదయుడునై నీ సన్నిధిని నేను నడుచుకుంటున్న కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా. నీ సన్నిధిలో నేను నీతిగా లేనా, దేవతా విగ్రహములను నేను పడగొట్టలేదా, నీకు సంబంధించిన కథా కార్యక్రమం నేను నడపలేదా, 24 అవర్స్ కూడా నేను నీ పనిలో ఉండి నా సమయం యావత్తు కూడా నీకు హెచ్చించానే, నీకు ఇది చేశానే, యథార్థంగా ప్రవర్తించానే, ఎలాంటి ఒక దోషము కుళ్ళి కపటం లేకుండా చేశానే, నేను ఒక రాజునే ఉన్నానే, ఇంత భయంకరమైన వ్యాధిని నాకు ఇస్తే, నాకు ఇంత కష్టకాలాన్ని ఇస్తే, నాకు ఇంత దుఃఖాన్ని ఇస్తే, నాకు ఇంత వ్యాధిని ఇస్తే, ఎన్ని అడ్డమైన పాపాలు చేశాడో ఈరోజు అంత భయంకరమైన వ్యాధి వచ్చింది. దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేశాడో దేవుడే మొత్తాడని నన్ను 10 మందిలో 10 రకాలుగా అనుకుంటే నా పరిస్థితి ఏంటి. నేను రాజునై ఉన్నాను, నేను రాజ్యానికి ఒక రాజుగా ఎన్నెన్నో బాధ్యతలు నేను నిర్వర్తించవలసి ఉన్నది. నేను ఒక రాజు స్థానంలో ఉండి, ఒక నాయకుడి స్థానంలో ఉండి, ఒక నాకన్నా చిన్నవాడు, కూలివాడు, పనివాడు కూడా ఆరోగ్యంగా ఉన్నాడే, నేను ఇంతటి బలహీనమైపోయి అనారోగ్యంగా ఉన్నాను కదా. నన్ను 10 మంది చెయ్యనరా, 10 మంది చులకనగా చెయ్యరా, 10 మంది నన్ను అసహించుకొని ఇంత భయంకరమైన వ్యాధి నాకు ఇచ్చావు కదా అని భయంకరమైన దుఃఖం. ఇక ప్రాణం పోతుందన్నప్పుడు ఆ దుఃఖపడే వ్యాధన ఎవరికి తెలియదు సుమా, వాళ్ళకి మాత్రమే తెలుసు. తన మనిషి అన్నప్పుడు వాళ్ళు పోతున్నప్పుడు కూడా ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది. అది ఎవరికి రాకూడదు, అసలు అది ఎవ్వరికీ కూడా రాకూడదు. అలాంటి బాధలు అలాంటివి చూడకూడదు, అలాంటివి రాకూడదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, గతంలో ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనిషి 3 ఆటలకి ఎప్పుడు భయపడిపోతూ ఉంటాడు. ఒకటి వినకూడదని, ఒకటి చూడకూడదని, ఒకటి రాకూడదని అని అనుకుంటూ ఉంటాడు. ఎవరన్నా శాపవచనాలు పలికారు అనుకోండి, ఒక సేవకులుగా, దైవ సేవకులు కానీ, బయటోళ్ళు కానీ, అలా కానీ ఇలా కానీ వెంటనే కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే జరుగుతాయేమో అని భయం. అది వినకూడదని అనుకుంటారు ఎవరైనా సరే. అలాగే ఏమనుకుంటారు, వినకూడదని అనుకుంటూ ఉంటారు. ఎలాంటి వ్యాధులు కానీ, ఎలాంటి అనారోగ్యములు కానీ, ఎలాంటి యొక్క దుఃఖాలు కానీ నా ఇంటికి మేము చూడకూడదు, మేము పెట్టకూడదు, ఎవరు అనారోగ్యంతో ఉండడు, నేను నా కుటుంబ సభ్యులు భరించలేరని అనుకుంటూ ఉంటారు. మనమే కాదు, ఎవరైనా అనుకుంటారు. ఒకటి చూడకూడదు అనుకుంటారు. అదేంటో తెలుసా, వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎలాంటి ఆ మరణము వస్తుందని తెలిసేటప్పటికే చచ్చిపోతారు. సో దేవుడు ధైర్యం ఇచ్చి నడిపిస్తే తప్ప ఆ కృంగుబాటు ఇంకా ఎవ్వరూ తీయలేరు, ఆ దుఃఖాన్ని ఎవ్వరూ ఆపలేరు. వాళ్ళకు వచ్చినదైనను, వాళ్ళకి సంబంధించిన మనుషులకు వచ్చిందైనను ఆ రోదన వర్ణానిత అనమాట. ఇంకా దాన్ని వర్ణించలేము, దానికి పదాలు లేవు. అంత భయంకరమైన ఏడుపు ఉంటుంది వాళ్ళకి. గొక్క తిప్పుకోకుండా పసిపిల్లల పాలకి ఏడ్చినట్టుగా అంతకన్నా భయంకరమైన రోదన ఉంటుంది. ఆ రీతిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియాకి కూడా తెలిసి మరణం వచ్చి నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పేటప్పటికి ఇంకా ప్రాణం ఉంది కానీ నిజంగానే చచ్చిపోయాడు.
ప్రాణం ఉన్న కొంతమంది నిర్జీవంగా బ్రతుకుతూ ఉంటారు, జీవం లేకుండా బ్రతుకుతుంటారు, చచ్చినట్టు బ్రతుకుతూ ఉంటారు. అంటే వాళ్ళకున్న సమస్యలు బట్టి, అంటే అది ఇంటి సమస్య, ఒంటి సమస్య, మానసికమైన వ్యాధులు ఏదో ఒక ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి మానసికమైన వ్యాధులు ఎక్కువైపోయాయి. మనిషికి వచ్చిన వ్యాధుల కన్నా మానసికమైన వ్యాధులు ఎక్కువైపోయాయి. ఈ యొక్క కరోనా వచ్చిన కాడి నుంచి ఇంకా ఎక్కువైపోయాయి. బాడీ వీక్ అయిపోవడం, లేకపోతే ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఎక్కువగా మనిషిని బాగా కృంగదీసే ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. డబ్బు చాలా బలం ఇస్తుంది, డబ్బు చాలా కృంగుబాటు చేస్తుంది. ఎందుకంటే అది నడిపించేది కాబట్టి దేవుడు దాన్ని అక్కడే పెట్టాడు. నువ్వు కష్టపడితేనే నీకు ఏదైనా ప్రతిఫలం అని చెప్పి ఇది చేశారు. యథార్థ హృదయుడైన నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్న కృపతో జ్ఞాపకం చేసుకోనమయ్యా అన్నప్పుడు వెంటనే దేవుడు ఆగలేకపోయాడండి. ఈ యొక్క యెషయా చెప్పి వచ్చి ఒకసారి చెప్పాను, యెషయా అంటే రాజు అయిన యెషయా కాదు అని చెప్పాను. యెషయా అంటే 4 యెషయాలు ఉన్నారని చెప్పాను. ప్రతి ఒక్కరికి కూడా చాలా పేర్లు ఉన్నాయి. పేరుని బట్టి పేర్లు మనుషులు 5 మంది ఉన్నారని చాలాసార్లు చెప్పాను. ఆ పేర్ల వివరణ కూడా నేను చెప్పేశాను. ఒకసారి కాదు, రెండోసార్లు కాదు, ఎన్నోసార్లు నేను చెప్పాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన యెషయా ఎవరో తెలుసా? ప్రవక్త అయిన యెషయా, రాజు అయిన యెషయా కాదు, దావీదు తండ్రి యెషయా కాదు. విషయం ఏంటంటే దావీదు తండ్రి యెషయా రాజు కాదు. సౌలు దగ్గర ఒక పనివాడు, ఒక కానిస్టేబుల్ అంటాడు. అక్కడ అతన్ని రాజుని చేసేసాం మనం. ఆ చరిత్ర అంతా కూడా నేను చెప్పేశాను మీకు. అతను రాజు కానే కాదు. మరి యెషయా రాజు ఉన్నాడు కదా, అతను వేరు రాజు. ప్రవక్త అయిన యెషయా, రాజు అయిన యెషయా, దావీదు తండ్రి అయిన యెషయా, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకొక అతను ఉన్నాడు, అతను చెప్తాను, ఇంకా చెప్పను, అప్పుడు చెప్పేశాను. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలోని ఇంకా అతను ఆ మాట చెప్పి నువ్వు మరణం అయిపోతున్నావు అంటే అలా ఇలా ఇల్లు చక్కబెట్టుకొని అయినా నీ టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే అతను కృంగిపోయి గోడ తట్టు తన మొహం పెట్టుకొని ఆ మొహం దేవుడి తట్టు కూడా పెట్టకుండా చూడలేకుండా సిగ్గుపడి ఏడుస్తున్నాడంట. నేనేం చేశాను, నాకెందుకు ఇంత భయంకరమైన వ్యాధి, నాకేంటి రోగము, 10 మందిలో ఏమనుకుంటారు, నేను పాపాలు చేశాను అనుకుంటారు కదా, నేను దోపాలు వేసేసాను అనుకుంటారు కదా, ఏదో పాపాలు చేసి దోపాలు వేసాడు అందుకే దేవుడు సరిగ్గా కొట్టాడు అని అనుకుంటారు కదా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, సమాజంలో నేను ఎలా మొక్కం చూపించుకోను, సంఘంలో నేను ఎలా తిరగను, ఈ సొసైటీలో నేను ఎలా ప్రవర్తించను, ఒక రాజుగా 10 మందిలోకి నేను ఎలా గెలగలను, రాజుకి అలాగంటే చెప్తే అది ఎంత ఇన్సల్టింగ్గా ఉంటుందో తెలుసా అసలుకేను. అందులో దేవుడు పని చేసిన వాళ్ళకి అలాంటి ఏమైనా వచ్చాయనుకోండి చాలా బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. మాట్లాడితే టపీమని అనేస్తూ ఉంటారు. వాళ్ళు తెలిసి ఒకటి తెలియక ఒకటి, కుళ్ళుతో ఒకటి, ఈర్ష్యతోటి, అసూయతోటి ఒకటి, దుష్టులు అలా ఉండి టప్పని అనేస్తారు అంతే. మంచి చెడు నాలుక ముందు ఏది ఉంటే అది వదిలేస్తారు. అందుకే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాడు, నీ నాలుకను అదుపులో పెట్టుకో. అది చిన్నదైనా కానీ చాలా అదిరిపడిపోతూ ఉంటుంది, దానికి పొగరెక్కువ. అదుపులో పెట్టుకో నీ నాలుకని. బైబిల్లో నాలుక కోసం ఎంత గొప్పగా చెప్పబడుతుంది తెలుసా? నువ్వు ఒకళ్ళ మీద ఒకళ్ళ మాట అనేటప్పుడు దానిని నీ పెదాలు కాపుదల పెట్టుకోమన్నాడు. అంటే నీ పెదాలు బిగించేసుకో. ఎవరిని ఒక మాట అనుకుండా నీ పెదాలు బిగించుకో. అనడం వల్ల నువ్వేం సాధిస్తావో తెలియదు, కానీ అన్న తర్వాత అవన్నీ నీకు సంక్రమిస్తాయి. ఈరోజు మనదాన్ని సంబరపడిపోకూడదు, రేపు నాకు వస్తుందేమో ఆ రోజు అని అదొక్కటి గుర్తుపెట్టుకుంటా మనం అక్కడే ఆగిపోతాం. ఎవరి విషయంలో ఇంకొక మాట అండాక మనం ఇష్టపడం, అక్కడే ఆగిపోతాం. మనం ఆగిపోవాలి. క్రైస్తవులుగా అది మన లక్షణం అయింది. కాబట్టి ఇలాగ అడిగినప్పుడు వెంటనే దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, ఇలాగైంది. వెంటనే ఇంకా అతను నడిమిసాలంటే వాకటి మధ్యన ఇటు అంతఃపురంలోంచి బయటకు వచ్చి ఇంకా వాకటి మధ్య నడుస్తున్నాడు. ఇంకా గేటు దగ్గర రాలేదు, సెంటర్ పాయింట్ అని ఉన్నాడు. ఉండగానే దేవుడు వెంటనే మళ్ళీ ప్రత్యక్షమయ్యో యెషయాకి ఇదిగోన్నాడు, ఇదిగో నా బిడ్డ దొక్కు నేను చూడలేకపోతున్నాను, పుట్టుదిప్పులన్నీ తిప్పుతున్నాడు నన్ను, నేను అది చేయలేదా, ఇది చేయలేదా, స్తంభాలు నిలబెట్టలేదు, ఇది చేయలేదా, నేను యథార్థంగా లేనా, అలా లేనా, ఎలా లేనని ఒక్కోసారి నేను తలాడి దిప్పులన్నీ దిప్పుతూ ఉంటాను. ఆయన మామూలుగా దెప్పను అలాగని తప్పుడుకి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆయన దెప్పులు వెళ్ళి నాయన ఇంకో 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని చెప్పు, అప్పుడు కానీ కన్నీరు ఆగేలా లేదు అన్నాడు. సరేలేని మళ్ళీ లోనికి వచ్చాడు. ఆయన నీ ఏడుపు దేవుడు చూడలేకపోతున్నాడు అంటే, ఆగు బాబు అక్కడ ఆపు, నీ కన్నీరు కట్టేయని చెప్పేసి ఏమన్నాడంటే నీకు 15 సంవత్సరములు ఆయుష్ ఇచ్చాడంట అన్నాడు. బాగుంది, చాలా ఆనందపడిపోయాడు, చక్కగా ఉన్నాడు, సంతోషించాడు. ఇదిగో 3వ రోజున నీవు మందిరాన్ని కూడా నడిచి వెళ్ళిపోతావని చెప్పుకున్నాడు. 3వ దినం ఇంకా ఆనందపడిపోయాడు. ఇంకా ఇక్కడ తినేశాడు దెబ్బ. సరిగ్గా దెబ్బ తినేసి ఆనందం ఎక్కువైపోయి దేవుడితో మాట్లాడుతున్నామా, ప్రవక్తలతో మాట్లాడుతున్నామా, దేవునితో ఉన్న బిడ్డలతో మాట్లాడుతున్నానని ఒళ్ళు పొగరెక్కి మాట్లాడేశాడు.
అసలు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడన్న మాట మర్చిపోయి ఉన్నాడంటే, ఇదిగో దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడన్న కథ 15 సంవత్సరాలు బాగుంది, చక్కగా ఉంది. మరి దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు అనడానికి రుజువు ఏంటి అన్నాడండి. అంతే, ఇక దేవుడికి సరాసరా ఆడిపోయింది. ఆయనకి నచ్చని మాట అదొకటి, ఆయనకి నచ్చిన మాట ఏంటో తెలుసా? నమ్మకము. ఆయనకి నచ్చిన మాట ఏంటో తెలుసా? విశ్వాసము. ఆయనకి నచ్చిన మాట ఏంటో తెలుసా? ఒక్కవేళ మనం ఎంత బాధలో ఉన్నా ఆయన నమ్మడమే. అందుకే ప్రతి చోట ఆదికాండం మొదలుకొని చివరి ప్రకటన దాకా నమ్ము 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 అని చెప్తున్నాడు. నమ్ముటని వాళ్ళైతే నమ్ము అని సమస్తమును సాధ్యమని చెప్పాడు. నిజంగా అక్కడ నమ్మేసి ఉంటే ఆ బాధ ఉండకపోనేమో అతను. వెంటనే ఏమన్నాడంటే, ఇక యెషయాకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదేంటి ఎలాగన్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి నాయన, ఇదిగో ఇలాగంటున్నాడు, మరి నేనేం చేయాలి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని అన్నాను. ఇప్పుడు సరే ఏంటి, ఏం చేయాలి చెప్పు. మరి దేవుడు నీకైతే ఆయుష్ ఇచ్చాడు. నువ్వు అన్న ప్రశ్న నాకు కూడా మతిపోయింది. దేవుడికి ఇంకేం పోయిందో తెలియదు. ఆయన అయితే కృంగిపోయి ఉంటాడు, చాటున ఏడ్చుచున్నాడు. మనల్ని చేయడం ఎందుకు, తలపోటని ఏడవడం ఎందుకు, చాటుని ఏడవడం ఎందుకైనా? ఆదికాండంలో ఎక్కడ ఉంది కదా, నరులను చేసినందుకు ఆయన సంతాపమునంది చాటున ఏడ్చుచున్నాడు. మెయిన్ అలాగా నాలాంటి వాళ్ళందరినీ పుట్టించడం ఆయన ఏడవడమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశారంటే అప్పుడు సరే ఏం కావాలో చెప్పన్నప్పుడు, ఇదిగో దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు అని అనడానికి ఇక్కడ నుంచి చూడండి, ఉదయం తెల్లారింది కదా, ఉదయం 10 గంటలు అయిపోయింది కదా, మళ్ళీ ఈ యొక్క కాలమానం వెనక్కి వస్తే నేను నమ్ముతానన్నాడు. మబ్బిడిపోయింది అనమాట ఇంకా అతనికి. యెషయాకి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు, నన్ను 2వ రాజులు 20వ అధ్యాయం చదివాను. ఇప్పుడు బైబిల్ లేదు నా పక్కన, నేను జనరల్గా చెప్పేస్తున్నాను, చదివి వినిపించాను మీకు. ఎందుకంటే దీని వివరం తర్వాత తెస్తానని ఆ రోజు నేను మీకు వాక్యం ఫుల్గా ఇవ్వడమో పెట్టడమో జరిగింది. పెట్టానా నేను మీకు వాక్యం పెట్టలేదు అనుకుంటే, సరే పెడతాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగా ఆ యొక్క విషయంలోనే ఏమన్నారంటే, వెంటనే 10 మెట్లు నీడ వెనక్కి రావాలని. 10 మెట్లు నీడ వెనక్కి రావాలంటే ఏంటది? అసలు దానికి మీరు పెట్టిన క్లాక్కి ఏమైనా సంబంధం ఉందా అని మీరు అనొచ్చు. ఎందుకు పెట్టావు, నీకు అది పిచ్చయి ఉంటుందని. పిచ్చో మంచో తేలితేనే కదా. చాలామంది కొంతమందిని వికలాంగుల్ని అంటే మతి స్థిమితూ లేని వాళ్ళని ఈ యొక్క ఫంక్షన్స్ రాయించుకోవడానికి చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఏదో రకంగా సర్టిఫికెట్లు ఎలాగోలా తెచ్చుకొని వెళ్తుంటారు. కానీ అక్కడ వాళ్ళు చాలా బాగా పరిశీలిస్తూ ఉంటారు. అని నేను ఎప్పుడు చూడలేదు, నాకేం తెలియదు, కానీ కొద్దిగా తెలుసు, నాకు కొద్దిగా తెలిసింది ఏదో చెప్తున్నాను. వాళ్ళ బ్రెయిన్ పరిశీలిస్తారు. వాళ్ళు అంటే కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు. అందులో అతను కరెక్ట్గా ఉంటే ఇతను పిచ్చోడు కాదు, ఇతను మానసికమైన వ్యాధి కాదు, కావాలని ఏదో చేస్తున్నారు అని ఉంటుంది. లేదంటే ఇటు అటు సమాధానం చెప్పారనుకోండి, కాస్త తేడాగా ఉన్నాడు అబ్బాయి, రాసిపడేని అంటారు. అలాగా ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక యెషయాకి అలా ఉండిపోయాడు. ఎందుకు యెషయా అలా ఉండిపోయాడు? ఇక దేవుడు ఎలా ఉండిపోయాడో తెలియదు. అంత పెద్ద ప్రశ్న అడిగేశాడు, చాలా పెద్ద ప్రశ్న అడిగాడు. ఏంటి ఆ ప్రశ్న అని మీరు అనుకుంటున్నారేమో. ఆ రోజుల్లోని గడియారాన్ని నీటితో చేసేవారు. నీటితో అంటే పెద్ద, ఇప్పుడు మనం స్నానాలు చేయడానికి ఒక స్విమ్మింగ్ పూల్ ఎలాగైతే ఉందో అలా చేసేవారు. దానికి ఎలా కట్టేవంటే మెట్లు, స్టెప్గా ఇక్కడ మెట్టు ఉంది, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ భలే ఉదాహరణ దొరికింది. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ప్రేమ్ ఉంది కదా, దీని నీడ ఇక్కడ పడుతుంది చూడండి, ఇక్కడ పడుతుంది. అలాగే ఇక్కడ ఇంకోటి ఉందనుకోండి, అది ఎక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది. ఇక్కడ ఇంకోటి ఉంటే దాని నీడ ఇగోని చూడండి, నా పెన్ నీడ ఎక్కడ పడుతుంది, 3 అంకి మీద పడింది. అదే 3, 4 మీద పడితే ఎక్కడ పడింది, 5 దాకా వచ్చింది. అది ఇక్కడ పడితే కింద కొంచెం ఆ గడిల దాకా వచ్చింది, ఇక్కడ పడితే ఈ కార్నర్ దాకా వచ్చింది. అలాగా స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చిందంటే నీడ ఇలా వచ్చింది. మనం కూడా మన ఇంట్లో ఆ మెట్టులు దిగుతున్నప్పుడు ఆ స్టెప్స్ మీద ఎలా పడుతుందంటే ఎండ ఒక్కొక్క దాని కింద కొంచెం పడుతూ ఉంటుంది. అంటే ఏం పడింది ఇప్పుడు చూడండి, నేను ఈ టైం ఇప్పుడు ఇక్కడ దాకా అయిందర్రా, ఈ టైం ఇప్పుడు ఇక్కడ దాకా అయ్యింది, బాగుంది. ఇక్కడ దాకా అయింది కాబట్టి ఈ టైం ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు ఇక్కడ దాకా వస్తే కాస్త చీకటి పడుతుంది, ఇక్కడ దాకా వస్తే బాగా చీకటి పడుతుంది, ఇక్కడ దాకా వస్తే ఇక చెప్పక్కర్లేదు, ఇక్కడ నైటు ఇక్కడతోటి ఈవినింగ్ స్టార్ట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. అంటే ఈ టైము దేని నుంచి వచ్చింది, చంద్రుడి నుంచి వచ్చింది. అదే మార్నింగ్ తీసుకుంటే ఇదే టైము 6కి ఎక్కడి నుంచి వస్తుంది,
సూర్యుడి నుంచి వస్తుంది. అంటే సూర్యుడు ఏమై ఉన్నాడు? ఒక గోళమై ఉన్నాడు. ఉదయం వచ్చే సూర్యుడిని పెద్ద జ్యోతి అంటారు. రాత్రి వచ్చే చందమామని చిన్న జ్యోతి. బైబిల్ ఉంది కదా, సాయంకాలం వెలిగించుటకు చిన్న జ్యోతిని, పగలు వెలిగించుటకు పెద్ద జ్యోతిని. పగలు వెలిగించే జ్యోతి సూర్యుడు, సాయంకాలం వెలిగించే జ్యోతి చంద్రుడు. కాబట్టి ఇజ్రాయేలీ జనాంగాన్ని ఈ యొక్క చంద్రుడే వెలుగులో నడిపించాడు. అంటే దేవుని యొక్క కాంతి కూడా ఉంది, కాదని అంటలేదు. మేఘస్తంభమై అగ్నిస్తంభమై నడిపించాడు. ఒక స్లాబ్ లాగా ఆయన ఆకట్టేశాడు మేఘంలో. మేఘం అంటే అంత చల్లగా ఉంటుందా అసలు కదా. ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిన టైము అంటే భూగోళం నుంచి వచ్చింది. అంటే ఒక భూగోళాల నుంచి వచ్చింది. ఇప్పుడు ఈవినింగ్ అయ్యింది కాబట్టి చందమామ నుంచి వచ్చింది. చందమామ ఎవరు? చందమామ ఎవరు అంటున్నానేంటి? చందమామ ఒక భూగోళం, సూర్యుడు ఒక భూగోళం కదా. అంటే ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయినట్టు, ఇక్కడ నుంచి టైం ఇక్కడ దాకా అయిపోయింది, ఇక్కడ దాకా అయిపోయింది కదా. ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే ఈయన గారు 10 మెట్లు నీడ వెనక్కి రావాలి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఇక్కడ దాకా రావాలన్నాడు. అంటే ఈ టైం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుని నుంచి వచ్చింది. ఈ టైం ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రుని నుంచి వచ్చింది. 10 నీడ మెట్లు అంటే ఈ నీడ టైంకి సంబంధించి ఉంది, ఆ టైము సూర్యునికి సంబంధించి ఉంది. అంటే ఇప్పుడు ఏమన్నాడంటే ఇలాగ భూగోళాన్ని తిప్పమన్నాడు. ఆ అయ్యగారి ప్రాణం దేవుడి కన్నా ఎక్కువ కాబట్టి ఇలా తిప్పమన్నాడు. ఒక్కసారి నీడ 10 మెట్లు వెనక్కి తిరిగిందంటే అర్థం ఏంటి? మళ్ళీ సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయించాడో అక్కడికి వెనక్కి తిప్పు అని సూర్యుని తిప్పమన్నాడు. అంటే ఎంత అవిశ్వాసం అండి. నా చేతిలో ఉన్నది ఇప్పుడు క్లాక్ కాబట్టి నేను తిప్పేశాను, బాగుంది. సో ఈ చిన్న ముళ్ళు తిరగాలి, కానీ నేను మీకు ఎగ్జాంపుల్గా ఇలా తిప్పి చూపించాను కదా. సూర్యుని తిక్కమన్నాడంటే అసలు దానికి అర్థం ఏమైనా ఉందా? ఎంతటి అవిశ్వాసి. ఈయన బోడి ప్రాణాల కంట ఎంతమంది ప్రవక్తలే చచ్చిపోయారు. ఈయన బోడి ప్రాణాల కంట సృష్టిని ఒక్కసారి వెనక్కి తిప్పు 10 మెట్ల నీడ అన్నాడు. నీడ అంటే గంట 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 గంట. అక్కడ చదివాను కదా, యెహోషువలో చదివాను కాదు, 2వ రాజుల్లో చదివాను 20వ అధ్యాయం. వెంటనే దేవుడికి భయంకరమైన కోపం వచ్చింది, భయంకరమైన కోపం. సరే మరి నేను ఇచ్చానని రుజువు చేసుకోవాలి కదా, తిప్పాడండి. అంటే ఏంటి? ఇక్కడ దాకా వచ్చేసిన సృష్టి ఇక్కడ దాకా తిప్పాడంటే ఏమైపోయింది? ఇక్కడ నుంచి ఈ టైం ఇలా ముందుకు ఇక్కడికి రావాలి, ఇక్కడికి రాకుండా మళ్ళీ ఇదే టైము ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడికి వచ్చిందని అంటే ఈ తిరగాల్సిన టైం అంతా ఆగిపోయింది కదా. ఆగిపోయిందంటే అక్కడ సృష్టి ఆగిపోయింది కదా. యెహోషువలో సగం గంటలు, ఇక్కడ 10 గంటలు ఆగిపోయి మొత్తం ఒక నాడెల్లా సూర్యుడు అస్తమింపలేదు అని యెహోషువలో క్లియర్గా ఉంది. సృష్టి ఆగిపోయిందని యెహోషువలో క్లియర్గా నేను ఆ మాటలు మీకు చదివి పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ 10 గంటలు, అక్కడ కొన్ని గంటలు, అక్కడ పూర్తి కాలము, ఇక్కడ కొన్ని గంటలు కలిపి ఒక నాడెల్లా, ఒక రోజెల్లా, ఒక దినమెల్లా సృష్టి భూచలనం ఆగిపోయిందని ఎంత క్లియర్గా అక్కడ ఇవ్వబడిందంటే ఇంతకు మించిన క్లారిటీగా ఎవరు చెప్పలేరు. నాకు తెలిసిన ఏదో మిడిమిడి జ్ఞానంతోటి, దేవుడిచ్చిన జ్ఞానంతో ఇలా చెప్పాను. దేవుని జ్ఞానం అయితే ఇంకా మీకు పరిపూర్ణంగా ఇచ్చినేమో, నా పిచ్చి జ్ఞానం కాబట్టి నాకు తెలిసింది ఏదో నేను చెప్పాను. అంటే కొన్ని గంటలు ఏమైపోయిందంటే సృష్టి ఆగిపోయింది. అక్కడ కొన్ని గంటలు, ఇక్కడ కొన్ని గంటలు కలుపుకొని ఒక నాడెల్లా, ఒక దినమెల్లా సృష్టి భూచలనము ఆగిపోయింది. అందుకే చూడండి, మనకి ఆదికాండం మొదలుకొని చివరి ప్రకటన దాకా కూడా ఒక్కరోజు మాత్రమే భూ సృష్టి చలనం ఆగిపోయింది. కానీ మనకి నెలల్లో కూడా ఫిబ్రవరిలో ఒక నెల తక్కువగా ఉంటుంది కదా, నెల రోజా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వెంటనే దేవుడికి భయంకరమైన కోపం వస్తుంది. వెంటనే వాళ్ళ పిల్లల్ని నపుంసకులుగా చేసేసాడు దేవుడు. వెంటనే నీ రాజ్యం నీ చేతిలోంచి వెళ్ళిపోతుంది అనేసాడు. ఇక ఆయనకు ఉగ్రత వచ్చేసింది. ఇక శాపాలే శాపాలు. దేవుడు నోటి నుంచి శాపాలు వస్తే ఉంటారు అలా అసలు?
ఉంటారా? ఇదిగో నీ రాజ్యం పక్కోళ్ళు తీసుకుంటారు, నీ పిల్లలు వాళ్ళ ఇంట్లో పని మనుషుల కింద ఎత్తుకుపోతారు, వాళ్ళకి జీవితాలు ఉండవు, సంసారాలు ఉండవు, పిల్లలు ఉండవు, భార్యలు ఉండరు, పిల్లలు ఉండరు, ఎవ్వరు ఉండరు, ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకే తెలియదు. ఒక పని మనిషి కన్నా హీనంగా ఉంటుందని దేవుడు దడ మరి శాపాలు ఇచ్చేస్తుంటే, బాబు ఈ భయంకరమైన శాపాలు తట్టుకొని కన్నా నాకు చావే శరణము, చావే ముఖ్యమని, చావు ఇదని చెప్పి అప్పుడు అంతకన్నా అధికంగా ఏడడం మొదలెట్టాడు. అంటే దేవుడు ఇచ్చిన మాటకి పోతే పోయింది, ఆయుష్ అంటే ఉంది, ఎలాగన్నా ఎప్పటికన్నా చావాలి కదా. పోనీ ఒక 1000 సంవత్సరాలు ఇచ్చారనుకో అప్పుడైనా చావాలి కదా, 500 సంవత్సరాలు ఇచ్చారనుకో అప్పుడైనా చావాలి కదా, 200 సంవత్సరాలు ఇచ్చారనుకో అప్పుడైనా చావాలి కదా. ఎప్పుడు పోయే ప్రాణానికి ఎప్పుడు పోతేనే ఉంది. ఆపాటి దేవుని నమ్మలేని మనం క్రైస్తవులమా? ఆపాటి దేవుని మీద నమ్మకం ఉంచలేని మనం క్రైస్తవులమా? ఆపాటి దేవుని మీద విశ్వాసం లేకుండా మందిరానికి వెళ్ళడం అవసరమా? ఒక ప్రార్థన చేయడానికి ఒక విశ్వాసం, మందిరానికి వెళ్ళడానికి ఒక విశ్వాసం, పాటలు పాడడానికి ఒక విశ్వాసం. ఏదో పెదాల మీద భక్తి చేస్తున్నామా లేదా అన్నట్టుగా ఉంది మన భక్తి, హృదయంలోంచి వస్తున్నట్టుగా లేదు భక్తి. మీకు ఉందేమో అలాగే నాకు లేదని అనొచ్చు, నిజమే. నా తప్పప్పులు నాకు తెలిస్తే, మీ తప్పప్పులు మీకు తెలిస్తే, దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుతుంది ఏంటో తెలుసా? నమ్మకము. ఇచ్చిన ఆయుష్ని ఏ పాటి కూడా ఉపయోగించుకోకుండా వ్యర్థం చేసుకొని దేవుడిని అవమానించాడు. నాకు దీర్ఘాయుష్యము అని గోలపెట్టి గోల పెట్టి ఏడు చేసిన వాడు మరి ఆయుష్ నిలబెట్టుకోవాలి కదా. ఈ 3వ రోజుకి మందిరానికి ఎక్కి వెళ్ళిపోవాలా? పొనుకు వారం రోజులు నువ్వు కొంచెం బాగుపడ్డాక, కొంచెం బాగా హెల్తీగా ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళొచ్చు కదా. 3 రోజులు వెళ్తానని నాకు నేను రుజువులు కావాలి ఆయనకి అంటే దేవుడు నీ కళ్ళ ముందుకు వచ్చి పెట్టాలా? నీకు డబ్బులు కట్ట ఎవరి రూపాన్ని ఇస్తేనో అంటే దేవుడు నీకు వచ్చి అర్ధరాత్రి పైనుంచి కింద దాకా పాదాల దాకా స్వస్థపరచాలా? ఏ హాస్పిటల్ పంపిస్తే అది స్వస్థత కాదా? కొన్ని కోట్ల ప్రాణాలు పోస్తున్నారు డాక్టర్లు. నేను అదే చెప్తున్నాను, దేవుడు అక్కడ పెట్టాడు, మనకి దేవుడు అక్కడ పెట్టాడు. గవర్నమెంట్ని దేవుడు ఉత్తనే ఏర్పాటు చేశాడా? బైబిల్లో లేదా? గవర్నమెంట్ అన్న విషయం బైబిల్లో లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకం కోసం ఎంత గట్టిగా చెప్తున్నాడో తెలుసా దేవుడు? ఈరోజు మన జీవితాల కార్యాలు జరగకపోవడానికి గల కారణం అవిశ్వాసమే. నువ్వెంత ప్రార్థన చేస్తే ఎందుకు? నువ్వెంత భక్తిపరుడు అయితే ఎందుకు? నువ్వు ఎన్ని నమ్మకాలు అయితే ఎందుకు? నమ్మకం ఉంచాలి. చంకలో బైబిల్ పెట్టుకొని 10 మందికి కనపడేలాగా వెళ్ళిపోవడం కాదు. నువ్వెంత భక్తిగా ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా నువ్వేం చేయాలంటే, నువ్వు ₹1,00,000 ఖర్చు పెట్టి కూర ఉన్న అందులో ₹10 సాల్ట్ ప్యాకెట్ వేయకపోతే కనుక అదంతా నిస్సారమే. ఉప్పు నిస్సారం అవుతుంది, బయట పారవేయబడటకే కానీ, మనుషుల చేత తొక్కబడటకే కానీ మరి దేనికి కూడా పనికిరాదు కదా. అది సారంగా ఉండబట్టి ఈ మొక్కలకి ఆ కర్రీకి అంతటికీ సారం ఇస్తుంది కాబట్టి ఆ ప్యాకెట్ వేయాలి ఉప్పు అనేది. ఉప్పు కోసం దేవుడు పని లేక బైబిల్లో పెట్టాడా? దేవుడికే పని లేదు, దేవుడికే జ్ఞానం లేదు. మనం ఎంత జ్ఞానులమో దేవుడికి కూడా జ్ఞానం నేర్పించేస్తాం. మనం ఉన్నతమైన జ్ఞానులు, మరి దేవుడు జ్ఞానహీనుడు, మనం అంత జ్ఞానవంతులు. ఎలా ఉందో ఒక్కసారి నీ విశ్వాసం, ఎలా ఉందో ఒక్కసారి నీ భక్తి, ఎలాగుందో ఒక్కసారి దేవుని యథార్థత. ఇసుకే దగ్గర ఆ పదం ఒక్కటే నచ్చుతుంది, నాకు ఇంకేం నచ్చదు. యథార్థ హృదయుడైన నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నా కృపతో జ్ఞాపకం చేసుకోనయ్యా. ఆ మాట చెప్పడానికి చాలా గుండె ధైర్యం ఉండాలి తెలుసా. నేనేం చేశానని ఈరోజు నాకు ఈ బాధ అని అడగాలండి దేవుణ్ణి. అలా అడిగావంటే నువ్వు చాలా సిన్సియర్వని అర్థం, చాలా తట్టుకున్నావని అర్థం, చాలా భరించావని అర్థం. దేవుని ఎదుట మాట చెప్పావంటే నీ జీవితం అంతా చూసినవాడు, తల్లి గర్భంలో నిన్ను ఏర్పాటు చేసినవాడు, నువ్వు పుట్టింది మొదలుకొని చివరి లాస్ట్ స్టేజ్ వచ్చేదాకా నువ్వు ఎక్కడ ఎలా బ్రతకావు, ఏ రీతిలో ఉన్నావు అన్నది ఆయనకే నీకే తెలుసు. ఎందుకంటే 10 మందికి మనం ఏమి పబ్లిసిటీ చేసుకో, నేను చాలా మంచిదాన్ని, నేను చాలా మంచోడిని, నేను చాలా అలా ఉన్నాను, నేను చాలా ఇలా మనం పబ్లిసిటీ చేసుకోలేము. మనం ఎలా ఉన్నదన్న మనతో ఉన్న వ్యక్తులకు ఆ సమయాన్ని అక్కడ తెలుస్తుంది మన ప్రవర్తన. ఒక చెడ్డోడు వచ్చినప్పుడు అందులో మనం ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి తెలుస్తుంది మనం ఏ మాట తీరు ఉన్నామో, మనం ఏ స్వభావం ఉన్నామో, వాళ్ళతోటి ఎంతగా సాంగత్యం చేసామనేది అక్కడ తెలుస్తుంది. మనం పిలిచినా రాలేదురా వాడు డ్రింక్ చేయడానికి, మనం పిలిచినా రాలేదురా వాడు స్మోకింగ్ చేయడానికి, వాళ్ళ మమ్మీ డాడీ తిడతారంట, వాళ్ళు ఫాస్ట్గా తిడతారంట, అక్కడ తెలుస్తుంది. అంతే తప్ప నేను తాగనురా, నేను తిన్ననురా, పెట్టనురా అంటే ఏమరా మనం చూసి వచ్చామంటే టపీమని అనేస్తారు వాళ్ళు. నేను పిక్చర్స్కి రాను, నేను మా మమ్మీ తిడతాను, మా డాడీ తిడతారు, ఇలా చెప్పకుండా కాలేజీ నుంచి ఎగ్గొట్టి వచ్చేసాను, కాలేజీ చేయి తీసేస్తారు మా తల్లిదండ్రులు అంటారు కొంతమంది. అది నిజమో అబద్ధం ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకే తెలుసు. అప్పుడు ఎలా అంటారు, అబ్బో మనం చూసి వచ్చామట్టి ఎన్నిసార్లు వెళ్ళింది అక్కడికి వెళ్ళిందని ఇలాగ టపీమని అనేస్తారు అంతే.
అని ముందు చాలా జాగ్రత్త. అదే చెప్తున్నాను. నాలిక చివరి ఉంటుంది, ఎదిరెదిరి పడిపోద్ది. ఇప్పుడు ఎవరినన్నా ఓ దురద చెవులాగా దురద నాలిక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియాలాగా దేవుడిచ్చిన దీవెనలు పొందుకోకుండా అవిశ్వాసం కలిగి ఉంటారో, హిజ్కియాలాగా దేవా నేను యథార్థంగా నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానని ప్రార్థనలో ఉంటారో, ఏది అడిగినా దేవుని చిత్తం, దేవునికి వదిలేశాను, అడిగాను కదా దేవుడే చూసుకుంటాడని ఇంకా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటారో, ఏదైనా మీ ఇష్టం. నాకు చేతనైనంత వరకు, తెలిసినంత వరకు ఈ రీతిలో నేను చెప్పగలిగానంటే ఏంటంటే, సృష్టిని 10 మెట్లు వెనక్కి తిప్పమన్నాడు ఆయన గారు. తిప్పాడు. మరి దేవుడు ఏం చేస్తాం? అక్కడ టైం ఇక్కడ టైం కలిపి ఒకరోజు అలా సృష్టి ఆగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మరీ పరిశీలించద్దు, దేవుని మరీ శోధించద్దు. మనల్ని పరిశీలించడం, మనం శోధించడం మొదలుపెట్టాడంటే అన్ని శోధనలే ఉంటాయి, ఇంకేం ఉండవు. కాబట్టి ఇది మన చేతిలో తిప్పేసుకోవచ్చు క్లాక్ కాబట్టి, కానీ అక్కడ మనం భూమండలాన్ని తిప్పలేం కదా, సృష్టిని తిప్పలేం కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిలో ఎక్కువ అవిశ్వాసం వద్దు. నీ వంతు బాధ్యతగా నువ్వు వెళ్ళిపోవు. నువ్వు చేయాల్సిన కార్యక్రమం నువ్వు చేయి. నీ పొరుగువారిని, చుట్టాలని, నీ బంధువులని ఎంతవరకు నువ్వు చెప్పగలుగుతావు చెప్పు. వచ్చి వాళ్ళు వస్తారు, విని వాళ్ళు వింటారు, పోయి వాళ్ళు పోతారు. ఎవరినే ఆపలేము, ఎవరినే మార్చలేము, ఎవరిని చేరదీయలేము. నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. మొక్క వేయగానే, ఇత్తనం వేయగానే సరికాదు. దానికి రోజు వాటర్ వేస్తుంటే, మంచి మొక్క కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగం ఉంది. దానికి రోజు వాటర్ వేస్తుంటే రోజుకొక పువ్వు, రోజుకొక కాయ అది నీకు ఇస్తూ ఉంటుంది. దానికి బాధ్యతగా నువ్వు దాని ఏరులకి నువ్వు వాటర్ అందించాలి కదా, అది బలం పుంజుకోవడానికి. అలాగే నీ ప్రార్థనకి నేను అన్నట్లు విశ్వాసంగా ఉండాలంటే నీ భక్తి ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఒకరు చూడాలి, ఒకరు పెట్టాలి, ఎవరో ఎక్కిరిచ్చారు, ఎవరో కత్తిరించారు అని ఏం పెట్టుకోవద్దు అనేవాళ్ళకు అలవాటు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం కలిగి ఉండండి చాలు. నువ్వు దేవుడిని అడుగుతున్నావు కదా, దేవుడు కార్యం చేస్తాడు. ఇందులో నీకు మంచి రావచ్చు, చెడే రావచ్చు, దుఃఖమే రావచ్చు, సంతోషమే రావచ్చు, ఆనందమే రావచ్చు. ఈ జీవితం అనే చోట అనేకమని రావచ్చు. సముద్రము ముందు నుంచున్నాం అనుకోండి, మనల్ని లోనికి తీసుకెళ్ళిపోతే భయంకరమైన కెరటాలు వస్తాయి. ఎంత ఎత్తు నుంచో వస్తాయి సముద్రపు మధ్య నుంచి, కానీ అది ఎక్కడ దాకా వంగిపోద్ది తెలుసా? మన పాదాల దాకా వంగిపోద్ది. ఊరును ముంచేసి అంత శక్తి సముద్రానికి ఉంది. కొన్ని వేల టన్నులున్న షిప్ను ముంచేసి శక్తి దానికి ఉంది, కానీ మన పాదాల దాకా వంగిపోతుంది అది. అలాగే మన జీవితంలో కూడా మంచి, చెడు, రోగము, అనారోగ్యము, ఆరోగ్యము, బలము, డబ్బు, ఇది అన్నీ వస్తూనే ఉంటాయి, పాదాల దాకా జారిపోతూనే ఉంటాయి. అలాగని మన ప్రాణం కూడా పాదాల దాకా జారి చేసుకున్నామంటే మనం బ్రతకడం కష్టం. సముద్రంలో వాటర్ ఎప్పుడు ఎలాగైతే ఉంటుందో, పాదాల దాకా వచ్చి వెళ్ళిపోతుంటుందో, మనం దేవుడు ఆశించినంత వరకు భూమి మీద ఉండక తప్పదు. మన జీవితంలో అన్ని మంచి, చెడు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ రాక తప్పదు. అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అలాంటి శ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోక తప్పదు, మళ్ళీ రాక తప్పదు. మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు ఇలాంటివన్నీ చూసుకుంటూ, పెంచుకుంటూ, చేసుకుంటూనే వచ్చారు. పిల్లలు కానీ, అవి కానీ, ఇవి కానీ. మన లైఫ్ కూడా అలా సాగించుకుంటూ, మరి ముఖ్యంగా దేవునితోటి అనుసంధానం చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి ఎందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి అక్కడిని తప్పించమనైనా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.